చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అసెంబ్లీలో రిజిస్టర్ అటెండెన్స్లు ఉండవని చెప్పారు. డిజిటల్ విధానంలో ఎమ్మెల్యే హాజరును నమోదు చేసుకుంటామని స్పష్టం చేశారు. ఇది ఎల్లుండి నుంచి అమలు చేస్తామని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభలోకి రాకుండానే రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. ఇక స్పీకర్ తాజా నిర్ణయంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? శ్రావణి, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇవాళ కీలక మీటింగ్ అయితే పెట్టారని చెప్పుకోవచ్చు. రేపు ఉదయం 10 గంటల నుంచి మార్చి 2వ వారం వరకు కూడా బడ్జెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్నాయి. దానికి సంబంధించి అనేక శాఖ అధికారులతో ఇవాళ స్పీకర్ అయితే ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అంటే అసెంబ్లీకి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, తర్వాత సభ్యులు అడిగే ప్రశ్నలకు సంబంధించి అటు అధికారులకు దిశానిర్దేశం చేశారు. తర్వాత అటు ప్రత్యేకంగా హోంశాఖకు సంబంధించి అంటే ఏదైతే సెక్యూరిటీకి సంబంధించి అటు హోమ్ మినిస్టర్ తో పాటు డీజీపీతో కూడా స్పీకర్ అయితే భేటీ అయ్యారు. రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి పూర్తిగా అలర్ట్ అవ్వాలి, పూర్తి ఏర్పాటు చేయాలంటూ కూడా అధికారులతో మీటింగ్ పెట్టిన నేపథ్యంలో స్పీకర్ అయితే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అంటే అసెంబ్లీకి సంబంధించి ప్రస్తుతానికి ఎమ్మెల్యేలు హాజరు అనేది రిజిస్టర్ పద్ధతిలో ఉంటుంది. అసెంబ్లీకి వచ్చిన తర్వాత రిజిస్టర్ లో సంతకాలు చేసి వాళ్ళు సభకు హాజరైనట్టుగా కూడా ఇప్పటి వరకు కూడా ఈ ప్రాసెస్ అనేది సాగుతా ఉంది. అయితే అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అయితే మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే అటు వైసీపీకి సంబంధించి అటు రాజకీయంగా వాళ్ళు ఇప్పటికీ అసెంబ్లీకి రావని చెప్పేసి కూడా బహిష్కరించిన నేపథ్యంలో రేపు మళ్ళీ అసెంబ్లీకి రావడానికి వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అయితే కేవలం అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా రిజిస్టర్ లోనే సంతకాలు పెట్టి బయట నుంచి బయటే వెళ్లిపోయే పరిస్థితి అయితే ఉంది. ఈ పరిస్థితికి అటు స్పీకర్ చెక్ పెట్టారని చెప్పుకోవచ్చు. ఇక డిజిటల్ పద్ధతిలో హాజరయ్యే విధానాన్ని అమలు చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులకి కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. అంటే ఇప్పటి వరకు కూడా రిజిస్టర్ పద్ధతి తీసిన తర్వాత ఈ డిజిటల్ పద్ధతి ఏదైతే అసెంబ్లీకి సంబంధించి అటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు మండలిలో ఎమ్మెల్సీలకు సంబంధించి వాళ్ళు కూర్చున్న ప్లేస్ లోనే డిజిటల్ పద్ధతిగా అంటే కంప్యూటర్ సిస్టమ్ గా అటు టెక్నికల్ గా కొన్ని ఏర్పాట్లు చేయాలి. అంటే ఖచ్చితంగా అటు వైసీపీకి సంబంధించి అంటే ప్రతి సభ్యుడు అనేవాళ్ళు అసెంబ్లీకి వచ్చి కంపల్సరీగా వాళ్ళు కేటాయించిన సీట్ లో కూర్చున్న తర్వాత అక్కడ వేస్తేనే వాళ్ళు అసెంబ్లీకి హాజరైనట్టుగా కూడా అక్కడ పరిగణించబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రిజిస్టర్ సంబంధించిన పద్ధతి తీసేసి రేపటి నుంచి డిజిటల్ పద్ధతిలో హాజరుకు సంబంధించి ఏర్పాటు చేయాలి. అంటే రేపు గవర్నర్ ప్రసంగం ఉంటుంది కాబట్టి రేపు అటెండెన్స్ అనేది కౌంట్ అవ్వదు. ఎల్లుండి నుంచి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎందుకంటే అటు వైసీపీకి సంబంధించి ఒక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. వైసీపీ రేపు గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యి అంటే తన నిరసన తెలిపి రేపు సభకి హాజరైన తర్వాత మరొకసారి బాయ్కాట్ చేయాలంటూ కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ కూడా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అయితే రేపు గవర్నర్ ప్రసంగం అనంతరం తర్వాత అటు బీఏసీ మీటింగ్ ఉంటుంది కాబట్టి రేపు గవర్నర్ ప్రసంగం అనేది అటెండెన్స్ కింద రాదు. ఎల్లుండి నుంచి ఆ సభకు సభ్యులు హాజరైతేనే దాన్ని అంటే డిజిటల్ పద్ధతిలో హాజరైతేనే దాన్ని క్యాల్కులేట్ చేస్తారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ రేపు గవర్నర్ అంటే అసెంబ్లీకి వస్తారా లేకపోతే ఎల్లుండి కూడా వస్తారా, అసెంబ్లీలోకి అడుగు పెడతారా లేదా అనేది కూడా కొంత రాజకీయంగా కావచ్చు, ఇటు లీగల్ పరంగా అయితే కొంత ఆసక్తి రేపుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ పద్ధతి అటు పార్లమెంట్ లో సేమ్ ఇలాంటి పద్ధతినే అటు వాడుతున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ పద్ధతిని వాడాలి. ఇక పూర్తిగా రాబోయే సెక్షన్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి సమావేశానికి సంబంధించి రిజిస్టర్ పద్ధతి తీసేసి పూర్తిగా డిజిటల్ పద్ధతిలోనే హాజరయ్యే విధానం అయితే స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి సంబంధించి కొంత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే పూర్తిగా రాజకీయ పరంగా వాళ్ళు అసెంబ్లీకి రామని చెప్పేసి అటు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటాం లేదా దానికి సంబంధించిన కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అయితే అసెంబ్లీకి రాకుండానే వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారని కూడా ఇటీవల కాలంలోనే అసెంబ్లీకి సంబంధించిన కొన్ని సెక్షన్స్ కావచ్చు, అలాగే అథెటిక్ కమిటీ కూడా ప్రత్యేకంగా భేటీ అయింది. వాటి మీద చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే ఆ భేటీలో కొన్ని నిర్ణయాలు తీసుకునే నేపథ్యంలో రేపు బడ్జెట్ సమావేశాలకి వైసీపీ హాజరు కాబోతుంది. సో రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel